దేవుడు చెప్పింది అలా ఒకటే. పై రూపాన్ని బట్టి దేవుడు నీకు పరలోకం ఇవ్వడు. దేన్ని బట్టిస్తాడు? అంతరంగ శుద్ధి. హృదయాన్ని శుద్ధి చేసుకోండి, హృదయాన్ని బాగు చేసుకోండి, హృదయంలో ఉన్నవన్నీ తీసేయండి. ఎందుకంటే హృదయం ఎంతటి భయంకరమైన పాపాలతో కంపుతో నిండుకుపోతే, ఆ పాపాలతోనే నువ్వు చచ్చిపోతే పరలోకాన్ని మిస్ అయిపోతావు, పరలోక రాజ్యాన్ని చూడలేవు. తను తాను తగ్గించుకున్నాడు అని అంటే మీరు అక్కడ యేసుని చూడకూడదండి, యేసుని పంపించిన వాడిని చూడాలా. ఎందుకనంటే నాలో తండ్రి ఉన్నాడు, నా తండ్రి నాకు వేరుగా లేడు, నేను తండ్రి ఏకమయ్యే ఉన్నాం అన్నాడు. అంటే యేసు ఎక్కడ తగ్గించుకున్నా తండ్రి తగ్గించుకున్నట్టే లెక్క. ఒక పాపిని మార్చడం కోసం అంత దిగాడా అండి? దిగాడా. వాక్యం కేకలేసినప్పుడు మనం రావాలి, వాక్యం పిలిచినప్పుడు వెంటనే పరిగెట్టుకుని రావాలి, ఆ వాక్యాన్ని సంపాదించుకోవాలి. భక్తుడు అంటాడు, నీ సంపాదన అంతా ఇచ్చేసి జ్ఞానం సంపాదించుకో. నీకు ఏ సంపాదన కోసం పరిగెడుతున్నావు?